ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పొత్తుల చర్చ రావడానికి కారణం ప్రధానమంత్రి 17వ లోక్సభ ముగింపు సమావేశంలో భారతీయ జనతా పార్టీకి 370 స్థానాలు వస్తాయి, మా ఎన్డీఏ ఇతర మిత్రులు కలిసి 400 వరకు మేము గెలవబోతున్నాం అనేటువంటిది ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన కంటే ఒక 2-3 రోజుల ముందు మనం ఇందాక మన ప్యానలిస్టులు మాట్లాడినటువంటి అంశంలో బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎన్డీఏలోకి వచ్చాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోబోతుంది, తద్వారా ఎన్డీఏ బలపడాలనేటువంటిది మనందరం విశ్లేషిస్తున్నటువంటి అంశం. అసలు ఇక్కడ బీహార్ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, మహారాష్ట్ర రాజకీయాలు వేరు. ఇదేలాగా అంటే బీహార్ లో నితీష్ కుమార్ కంటే కూడా బీజేపీ దగ్గరే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత సభలో కూడా. అతను పేరుకు ముఖ్యమంత్రి అయినా కూడా రేపు రాబోయేటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీయే సింహభాగం సీట్ల కంటే ఎక్కువ సీట్లు పోటీ చేస్తుంది, గెలవబోయే సీట్లు కూడా బీజేపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఎంపీ సీట్లు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే మహా అయితే ఇందాక మనం అనుకున్నటువంటి దాని ప్రకారం బీజేపీకి కేటాయించేటువంటిది 8 సీట్లు, దాంట్లో గెలిస్తే 2-3 గెలుస్తారు. ఈ 2-3 సీట్లతోని ఎన్డీఏ కానీ బీజేపీ కానీ పెద్దగా బలపడేటువంటిది ఏం లేదు. దాంతో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో దేశంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితి కూడా బీజేపీకి ఈ 3 స్థానాలతో ఏముండదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు రేపు 17-18 శనివారం ఆదివారంలో మన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెంటనే ఈ పొత్తుకు సంబంధించినటువంటి విషయం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక నిర్ణయం వస్తుందనేటువంటిది అయితే నేను అనుకోవట్లేదండి. కారణం ఏంటంటే అల్టిమేట్ అన్ని ఏవైతే వాళ్ళకు ఉండేటువంటి ద్వారాలన్నింటినీ ఆలోచన చేసిన తర్వాత మనం ఎవరో అవునన్నా కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి ఇంకొక 5 సంవత్సరాల టర్మ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచినా తెలుగుదేశం వాళ్ళు గెలిచినా భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అనివార్యత అయితే ఉంది దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల ఆధారంగా. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చేటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం, ఆ 2 సీట్ల కోసం 3 సీట్ల కోసమో 50 సంవత్సరాల విజన్ ని ఎందుకు కోల్పోతుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే 50 సంవత్సరాల చర్చ ఏంటి అంటే మనం 71లో చూసినట్లయితే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డిఎంపీతో ఇట్లాగే పొత్తు పెట్టుకుని 4 పార్లమెంట్ల కోసం పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీ యొక్క ఉనికి లేకుండా పోయింది ఆ రాష్ట్రంలో ఇప్పటికి 50 సంవత్సరాలుగా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని రాజకీయ ఒడంబడిక కుదుర్చుకున్న తర్వాత ఇంకా ఆ పార్టీ ఆ స్థానంలోకి రాలేకపోయింది. బీజేపీ యొక్క లక్ష్యం ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉండేటువంటి 29 రాష్ట్రాల్లో రాబోయేటువంటి 2020 2040 2050లో మేము అధికారంలో ఉండాలనేటువంటి ప్లాన్. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో ఈ రోజు పొత్తు పెట్టుకుంటే మళ్ళీ